ఇది విజయ తెలంగాణ పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూస్తున్నాం. ప్రతి అక్షరము ప్రతి ఒక్క సెంటెన్సు అది హిస్టరీలో జరిగిందే రాశానని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్ తరాలకు ఇవంతా కూడా తెలవాలి. మనం ఇది విధంగా యొక్క ఇన్సల్ట్ కాకూడదు, ఇంత చరిత్ర ఉండి కూడా మనము అన్నిటికి తెలియాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గౌరవనీయులు దేవేందర్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ పుస్తకం రాయడానికి రీసెర్చ్ చేయడము, దానికి సంబంధించి ఎంతో మెటీరియల్ని ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. గ్యాదర్ చేయడం, అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఎడిట్ చేయడంలో కూడా ఎంతో సహకరించినటువంటి విజయ తెలంగాణ పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ మాట్లాడిన మాటల్ని చూసాము. పుస్తకావిష్కరణ జరిగిన దృశ్యాలను చూస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ దృశ్యాల్ని లైవ్లో చూస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు అతిథులని విజ్ఞప్తి చేస్తున్నాము. తెలుగు వర్షన్ని ఓపెన్ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను తెలుగు ఇంగ్లీష్ రెండు వెర్షన్స్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించిన దృశ్యాలను చూస్తున్నాము. విజయ తెలంగాణ పేరుతోటి ఈ పుస్తకాన్ని అచ్చువేయించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులంతా పాల్గొన్న దృశ్యాలని చూస్తున్నాము. పార్టీలకు అతీతంగా అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈ బుక్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేశారు మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్. అదేవిధంగా ఈ యొక్క చరిత్ర అనేది ప్రతి ఒక్కరికి యువర్ రూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రూట్స్ తెలవాలి మీకు అందరికీ కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు. నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, హైదరాబాద్లో ఎక్కడైనా సరే నాకైతే మీరు ఆలోచన చేయండి, ఒక లండన్ తరహాలో అక్కడెక్కడైతే మ్యూజియం ఉందో ఆ విధంగా ఒక మంచి మ్యూజియం ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది. మీరు ఆలోచన చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరానికి హుస్సేన్ సాగరు ఒక వరం లాంటిది. హైదరాబాద్ నట్టి ఒడ్డున ఉన్నటువంటి ఒక హుస్సేన్ సాగర్, ఆ ప్రాంతంలో మనకి ఖజానా పైన పెద్ద భారం పడకుండా ఆ ప్రాంతంలో ఒక కేబుల్ కార్ ఒకటి ఏర్పాటు చేసి మనకున్న ఎందుకంటే దక్షిణ ప్రాంతం బాగా ఇంప్రూవ్ అయింది హుస్సేన్ సాగర్కు, కానీ ఉత్తర ప్రాంతంలో పెద్ద ఇంప్రూవ్మెంట్ అనుకున్నంత జరగలేదు. ఇంకా ఆ ప్రాంతంలో సంజీవయ్య పార్కును ఎట్లయితే సింగపూర్లో మనకు మంచిగా ఉందో ఒక హ్యాంగింగ్ గార్డెన్ లాంటిది తయారు చేసి అదే ప్రాంతం లోపల ఫుడ్ కోర్ట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి మీరు అదే ప్రాంతంలో కానివ్వండి, లేదా ఇక్కడ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు నాకు, కానీ అప్పుడు నేను చూసింటి ఇక్కడ ఈ హైమాక్స్ పక్కకు ముందు మన ఈ సెక్రటరియట్ వెనకాల విద్యుత్ యొక్క కార్పొరేషన్ యొక్క స్థలం ఉంది. అదే ప్రాంతంలో అయినా దీంతో రెండు లాభాలు జరగబోతున్నాయి. భవిష్యత్ తరాలకు ఈ యొక్క మనకు చరిత్ర అంతా కూడా తెలిసి వస్తుంది. అదేవిధంగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ ఈ దేశ విదేశాల నుంచి కూడా చాలామంది టూరిస్టులు వస్తారు. దాంతో గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ కూడా చాలా పెరుగుతుంది. నేను వారిని రిక్వెస్ట్ చేసేది, మొత్తం ఒకటి మంచి కట్టియండి, మొత్తం చరిత్ర అంతా కూడా అందులో కూడా ఎగ్జిబిట్ చేయండి. అదేవిధంగా ఇది అటానమస్గా ఉండేటట్టు ఉండాలి. ఎందుకంటే ఎప్పటికీ మీరు ఉండరిగా
ఎవరో వస్తేనే ఇట్ ఈస్ అ డెమోక్రసీ, ఇది రావాలి, చేంజ్ అనేది వస్తూనే ఉంటుంది.